అత్తా, అత్తా. వరసలతో పిలవకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? సరే వదినా, మర్చిపోయాను. పంచి వేదవతి గారు, వేదవతి గారు. ఏంటి? ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తేనే థ్యాంక్స్ అనే మాటనైనా చెప్తాం. అలాంటిది మీరు విలువైన వస్తువులు పోగొట్టుకుంటే తెచ్చిచ్చాను. రిస్క్ చేసి మరి మీరు కృతజ్ఞతగా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. వేసింది, ఏదో స్కెచ్ వేసింది. తరతరాలుగా వస్తున్న మీ అత్తయ్య గారిచ్చిన పూల సజ్జని ఇచ్చినందుకు అట్లీస్ట్ ఒక చిన్న బహుమతి కూడా లేదా? ఏం కావాలో అడుగు. అమ్మా, నువ్వు తొందరపడి కమిట్ కాకు, ఇరకాటంలో పడిపోతావు. గొంతెమ్మ కోరికలు కోరుతుంది. అవని మనసులో ఏముందో నాకు బాగా అర్థమైంది. మీతో మమ్మల్ని కలుపుకోండి అని అడిగినా అడుగుతుంది. అవునత్త గారు, మీరు ఆడదాన కర్ణుడని ఆవిడికి తెలుసు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏ చిన్న సందు దొరికినా దూరిపోతుంది. వద్దమ్మా, నువ్వు అస్సలు అలసివద్దు. పూల సజ్జను అడ్డం పెట్టుకొని కోడలి పోస్టుకి లైన్ క్లియర్ చేసుకుందామని చూస్తుంది. అలాంటి అడ్డగోలు కోరికలు కోరుకుంటే మనమెందుకు ఒప్పుకుంటాం? ఎవరికిష్టం వచ్చినట్టు వారు ఊహించేసుకుంటున్నారు. ఎందుకు తొందరపడతారు? ముందు అవని ఏం అడగబోతుందో వినండి. ఏం కావాలో అడుగు. ఫోటో కావాలి. నీ ఫోటో మా దగ్గర ఎక్కడుంది? మీ అందరితో మాకొక ఫోటో కావాలి. మీరు ఊహించుకున్నట్టు నవేం దారుణమైన కోరికలు కాదు. జస్ట్ ఒక గ్రూప్ ఫోటో అంతే. అవనిది చాలా చిన్న కోరిక, ఆ మాత్రం తీర్చలేరా? ఇందులో ఏదో తిరకాసుందని నా ప్రగాఢ విశ్వాసం. నాకు కూడా అదే అనుమానం కలుగుతోంది. మరి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారేంటండి? ఇంకేదో అడుగుతావని అనుకున్నాను. దురాశకి పోతావని ఊహించాను. ఫోటోనే కదా, ఇస్తాంలే. థ్యాంక్ యూ వేదవతి గారు. ఏంటమ్మా నువ్వు మాకిష్టం లేని పనులు చేస్తున్నావు? ఫోటోనే కదా, దీని గురించి వాదన పెట్టకండి. కావ్య, ముందు ఆ కప్పులు తీసుకెళ్లి లోపల పెట్టు. అరే వెళ్ళు. ముందుగా పెద్దవాళ్ళొచ్చి ఈ సోఫాలో కూర్చోండి. ఇక్కడ అన్నయ్య వదనలో కూర్చోండి. వదన వెళ్ళు. ఒక్క నిమిషం, నేనెళ్ళి మేకప్ వేసుకుని వస్తాను. నీకేం పెళ్లి చూపులు జరగట్లేదు ఇక్కడ. ఆ బ్యాడ్ డేస్ ఎందుకు గుర్తు చేస్తావులే? ఏంటి? ఏం లేదు. కూర్చో. పెద్ద బావా, అక్క, మీరు అత్తయ్య వాళ్ళ వెనకాల నిలబడండి. ఈ పిలుపులే వద్దనేది. అయ్యో రామా, ఈ కాసేపు తట్టుకోండి. వెళ్ళండి. కావ్య, నువ్వు చిన్నదానివి కాబట్టి అత్తయ్య వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చో. నేను నిలబడే ఉంటాను. చెప్పింది చెయ్యి కావ్య. బావా, నువ్వేమో పెద్ద బావ గారి పక్కన, నేనేమో అక్క పక్కన. ఫ్రేమ్ బాగుంటుంది కదా? అద్దిరిపోతుంది.
రా. హ్మ్. మరి నిహారిక? అయ్యో రామా, నిహారిక ఉంది కదూ, మర్చిపోయాను. ఆ, ఈ ఫ్రేమ్ లో ఎక్కడా సెట్ అయ్యేలా లేదే. అవునవును, నేను సెట్ అవ్వను. ఎందుకంటే నీకు అడ్డం కదా. వచ్చి ఇలా కూర్చొని హరిత. వెళ్ళం. ఏయ్ నువ్వులే. చెప్పింది నీకే లే. ఎందుకు లేవమంటున్నావు? నిహారిక ఇంకా మన ఫ్యామిలీ మెంబర్ కాలేదు కదా అత్తయ్య. మన ఫ్యామిలీ అంటావేంటి? నీకు మాకు సంబంధమే లేదు. అదే అదే మీ ఫ్యామిలీ మెంబర్ ఇంకా కాలేదు కదా. కనిపించని కొడుకు రావాలి, అతనితో పెళ్లి కావాలి, అప్పుడే నువ్వు ఫ్యామిలీ మెంబర్ అవుతావు నిహారిక. అందుకే నువ్వొక హెల్ప్ చెయ్యి. స్టిల్ ఫోటోగ్రాఫర్ లేడు కాబట్టి మా గ్రూప్ ఫోటోకి నువ్వే ఫోటోగ్రాఫర్వి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దారిన పోయే వారిని ఒక పిక్ తీయండి అని అడిగినా తీస్తారు. నువ్వెందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు? నిహారిక, ఈ టార్చర్ భరించడం కన్నా నువ్వు ఆ పని చేయడమే మంచిది. త్వరగా కాని. తీసుకో, మంచిగా ఫోటో తీయి. వెళ్ళు. ఓకే నిహారిక, మేము రెడీ. అందరూ గట్టిగా స్మైల్ చేయండి. తీసాను. 2-3 క్లిక్ చేయి. ఏది మంచిగా వస్తుందో తెలియదు కదా. క్లిక్ చేశాను. చాలా, మరో 10 సార్లు తీయాలా? చాలు చాలు చాలు. ఏది చూడని, ఇటివ్వు. బానే తీసావు నిహారిక. ఫ్యూచర్లో ఏ తేడా వచ్చినా ఫోటో స్టూడియో పెట్టుకుని బతికేచ్చు నువ్వు. నా కోరిక మన్నించినందుకు అందరికీ థ్యాంక్స్. బాయ్. రా బావా. అవని నిన్ను ఎందుకు అవాయిడ్ చేసిందో ఇప్పటికైనా అర్థమైందా? నాకు అర్థమైంది. నువ్వు మా ఫ్యామిలీలోకి ఎప్పటికీ రాలేవని ఇండైరెక్ట్ గా చెప్పింది. గ్రూప్ ఫోటో అని చెప్పి ఫ్యామిలీ ఫోటో తీసుకుంది. అర్థమైంది పెద్దిరాజు గారు. ఆ, మీరు దాన్ని విడమర్చి చెప్పనక్కర్లేదు. ఆ అవ్వని ఫోటో వరకే పరిమితం. ఈ నిహారికే ఈ ఫ్యామిలీ సొంతం.
ఎలా ఉంది బావా? నీలాగే అందంగా ఉంది. మన పెళ్లి గురించి నిజం తెలిసిపోయిన తర్వాత మనల్ని ఆదరిస్తారని అనుకున్నాను. జాతకం కలవకపోయినా అమ్మవారి అనుగ్రహం అవనికి ఉందన్న విషయం అత్తయ్య గుర్తిస్తుందని అనుకున్నాను. అలా జరగకపోగా ఒకే ఇంట్లో మనం వేరు కాపురమయ్యాం. పరాయి వాళ్ళం అయిపోయాం, పక్కింటి వాళ్ళం అయిపోయాం. నేను బయటికి గంభీరంగా కనిపించినా ఈ విషయం మాత్రం మనసుని బాధ పెడుతూనే ఉంది. మనం వాళ్ళతో కలిసుండకూడదని అన్నారు. అందుకే అందరం కలిసిన ఫోటోని సంపాదించాను. పక్క గదిలో ఉండమన్నారు. మన గదిలో అందరూ ఉండేలా చేశాను. అమ్మా నాన్నల్ని బాధ పెడుతూ మనం ఈ ఇంట్లో ఉండడం అవసరమా అని ఆ రోజు నువ్వు అన్నావు. నేను వద్దన్నాను. ఈ రోజు నీకు మాటిస్తున్నాను బావా. ఈ ఫోటోలో అందరం కలిసున్నట్టు తొందరలో అందరితో మనం కలిసిపోయే రోజుని తీసుకొస్తాను. నా మీద నీకు నమ్మకం ఉందా? నీకు నమ్మకం కలిగించడం కోసమే ఇలా చేశాను. నా శ్రీమతి తలుచుకుంటే ఏమైనా చేయగలదనే నమ్మకం నాకుంది. రాని వాడి సంగతి చెప్తాను. ఉన్నంతలో ఏదో రకంగా బతుకుతున్నావు. పూర్తిగా మనందరినీ రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. వెండి పూలు సచ్చి అమ్మేశావా? వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేసావా? విషయం మొత్తం లీక్ చేసావన్నమాట. ఏం పనులు రావి? ఈరోజు పూల సజ్జను కొట్టేశావు, రేపు ఇంకేం చేస్తావో? గుడి గంటల్ని శటగోపాల్ని కూడా దొంగతనం చేస్తావా? గుడి బయట ఉన్న చెప్పులు కూడా కొట్టేస్తాడు వీడు. ఒక పని చేయరా, ఏకంగా ఉండీనే లేపాయి. నెల రోజులకి సరిపోతుందేమో. వద్దురా వద్దురా అని ఎంత చెప్పినా నా మాట వినలేదు. వీడి పరువు తక్కువ పనులు. ఆటో నడిపి 4 డబ్బులు సంపాదించడం చేత కాదు గాని దొంగతనాలకు మాత్రం ఆటోని తీసుకెళ్తున్నాడు. ఏం పుట్టావరా? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోరా. ఇంకెంతకాలమని మరెక్కల కష్టం మీద బతుకుతావు? సూరి, అసలు ముందు నిన్నేసేయాలే. నన్ను చంపేరా. నేను చచ్చాకైనా నీకు బాధ్యత తెలుస్తుందేమో. అప్పుడైనా వీడు మమ్మల్ని పోషిస్తాడనే నమ్మకం నాకు లేదయ్యా. ఆపండి మీకోలా. పూల సజ్జ నమ్మి ఖర్చులకి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే నా దగ్గర నుంచి దాని ఒక అమ్మాయి దొబ్బేసింది. అమ్మాయి తీసుకోవడం ఏంట్రా? నేను వస్తుంటే దారిలో అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. అరే, నా బాధలో నేనుంటే నీ ఎదో నసేంటి? ఆ పిల్ల నా మొహం చూడలేదు గాని నేను ఆ పిల్ల మొహం క్లియర్గా చూశాను. వదలనా. ఇంకొకసారి ఎక్కడన్నా కనబడుతుంది కదా, అప్పుడు చెప్తా దాని సంగతే. ఈ గిట్టుగాడితో పెట్టుకుంటే బాగుపడ్డు. వీడు బాగుపడ్డు. అడుక్కు తినేవాడైనా కోటీశ్వరుడు అవుతాడేమో గాని వీడైతే కోటీలో చీరలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు. ఆనాడు నేను పాపం చేసినా ఆ తల్లిదండ్రులు ఇంతకాలం నా కంటికి కనిపించకపోయేసరికి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నా వల్ల కావడం లేదు.
బామ్మర్ది ఏం ఆలోచిస్తున్నావు? తాచుపాములా బుస కొట్టాల్సిన వాడు వానపాములా సైలెంట్ అయిపోయేసరికి కామెడీ అయిపోయింది కదా బావ నీకు. ఎందుకలా అంటున్నావు బామ్మర్ది? నాకు అర్థమైందిలే బావా నీ ఎటకారం. దుబాయ్ నుంచి డాన్లా దిగాడు, రావణాసురుడు సీతను ఎత్తుకుపోయినట్టు నిహారికనో అవనినో ఎత్తుకుపోతాడని అనుకుంటే ఏం చెయ్యలేకపోయాడు అని అనుకుంటున్నావు, అంతే కదా? అబ్బే అలాంటిదేం లేదు బామ్మర్ది. రేయ్, నువ్వనుకున్నది జరగనప్పుడు ఇండియాలో ఉండి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకురా? దుబాయ్ వెళ్ళి బిజినెస్ చూసుకో. అయినా నాకు తెలియక అడుగుతాను, నిహారిక అవనీల కంటే అందమైన అమ్మాయిలు దుబాయ్లో బోల్డ్ మంది దొరకరా ఏంటి? ఉండొచ్చక్క, బట్ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నా అహం దెబ్బతింది. మీకు తెలియందే ఉంది, టెర్రరిస్ట్ కంటే ఈగోయిస్టు దారుణమైన వాడు. అందుకే నా ఈగో సాటిస్ఫై కావాలి అంటే నేను నిహారికనైనా పెళ్లి చేసుకుని వెళ్ళాలి. నిహారిక కూడా నీకు దక్కదని చెప్పాం కదా, ఎందుకు అనవసరమైన ఆశలు పెట్టుకుంటావు? మాయలు, మంత్రాలు, వశీకరణ విద్యలు నేర్చుకుని నిహారికను ఒక సీసాలో బంధించి దుబాయ్ తీసుకుపోతాను గాని వదిలిపెట్టడం మాత్రం జరగదు. నా చుట్టూ ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉంది, అదెవరో కాదు మీరే. మిమ్మల్ని వైరస్ ని నాశనం చేసినట్టు సర్వనాశనం చేసేస్తాను. ఏమండి, వాడేదేదో మాట్లాడుతున్నాడు. త్వరలో వాడికి పిచ్చి రావటం ఖాయమండి. అది వచ్చినా బాగుండు, తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయొచ్చు. అవని, వంట అయిందా? ఆకలేస్తోంది. అయిపోయింది బావా, 2 నిమిషాల్లో వడ్డిస్తాను. సరే. వేదా, వేదా, వస్తున్నానండి. ఏంటండి? నేను టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, వడ్డిస్తావా? పిల్లలందరూ సినిమాకి వెళ్లారు, ఏదైనా వండుంటారు అనుకున్నాను. ఏమీ వండకుండా వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో ఏదో ఒకటి వండేస్తానులేండి. సరే, తొందరగా కాని వేదా. అలాగేనండి. బావా, అత్తయ్య వాళ్ళకు ఏం వండి పెట్టకుండా అందరూ సినిమాకి వెళ్ళిపోయారంట. పెద్దవాళ్ళ కోసం ఏదో ఒకటి రెడీ చేసి పెట్టాలనే జ్ఞానం ఉండాలి కదా వాళ్ళకి. యాండి? ఏంటి వేదా? గ్యాస్ అయిపోయిందండి. డబుల్ సిలిండర్ ఉంటుంది కదా? అది కూడా అయిపోయిందండి. అదేంటి వేదా, స్పేర్ ఎప్పుడు ఉంచుకోవాలి కదా? మరిప్పుడు వంట ఎలా? అదే అర్థం కావట్లేదండి. బయట వర్షం పడుతోంది, ఈ సమయంలో బయటికి కూడా వెళ్ళలేం. టాబ్లెట్స్ వేసుకోవాలి. బావా, నువ్వెళ్ళరా. ఏమండోయ్, సిలిండర్ అయిపోవడం వలన వంట చేసుకోలేదు అని అర్థమైంది. నా వంట అయిపోయింది, పంపించమంటారా? మొహమాట పడకండి. అన్నం దగ్గర అలకలు ఉండకూడదని, కోపతాపాలు చూపించకూడదని, అలా చేస్తే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుందని మా అమ్మా నాన్నలు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే వెంటనే తీసుకొచ్చి ఇస్తాను. ఎంత కాదనుకున్నా పక్కింటి వాళ్ళం కదా, ఒకరికొకరు సాయం చేసుకుంటే తప్పలేదు. అవసరమైతే పస్తులుంటాం గాని నీ చేత్తో వండిందైతే తినవు. మంచినీళ్లు తాగి పడుకుంటాం, ఒక్క పూట తినకపోతే మేమేం చచ్చిపోం. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అయినా సరే మా మీద కోపం ఉండొచ్చు, కాదని అనడం లేదు. మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మా ఆరోగ్యాల సంగతి మేం చూసుకుంటాంలే. పోనీ సిలిండర్ అయినా తీసుకెళ్ళండి. ఏం అవసరం లేదు. అమ్మా నాన్నలు తినకపోతే నేను తిననవని. మీరు తినకపోతే నేను తింటానా? మీరు ఎలాగైనా చావండి.